రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు సరైన వర్షపాతం కూడా లేదు. మరి గుడ్ న్యూస్ శుభవార్త ఏందని మేము అందరూ ఆచరించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జూన్ మాసం పూర్తిగా అయిపోయింది, జూలైలో కూడా 2 వారాలు కంప్లీట్గా వస్తాం. అయినా కూడా ఇప్పటి వరకు సరైన వర్షపాతమే నమోదు కాలేదు. కానీ మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుండపోత కుంభవృష్టి వర్షాలతో ఒకవైపు గోదావరికి ఫ్లడ్ వచ్చింది, అది కంటిన్యూ అవుతా ఉంది. కృష్ణా నదికి కూడా వరద భారీగా చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ కి ప్రస్తుతం ఇప్పుడు కూడా 1,30,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తుంది. 123 టీఎంసీల కెపాసిటీలో దాదాపు సగానికి పైగా ఫ్లడ్ వచ్చింది. రాబోయే 4-5 రోజుల్లోనే ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండుతుంది, ఈ ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే. తర్వాత నారాయణపూర్ డ్యామ్ ఒక్క రోజులోనే నిండిపోతుంది. మొత్తం కెపాసిటీ 37 అయితే 25 టీఎంసీల కెపాసిటీ ఉంది. ఈ ఫ్లడ్ 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ కనుక కొనసాగితే ఆ నారాయణపూర్ ఒక రోజులో నిండుతుంది. అంటే మరో 5-6 రోజుల్లో జూరాలకి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. జూరాల్లో ఆ 10 టీఎంసీల కెపాసిటీలో 6 టీఎంసీలు ఉన్నాయి. ఒక 4 టీఎంసీల గ్యాప్ ఉంది. ఆ తర్వాత వెంటనే శ్రీశైలం ప్రాజెక్టుకి వరద వచ్చే అవకాశం ఉంది.